ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. అబ్బా అసలు ఏమన్న డైలాగా. ఒక్కొక్క పిట్ట కాదు షేర్ ఖాన్, ఒకేసారి 100 పిట్టలు తిరుగుర్రి. ఇది ఎట్లున్నది అలా డైలాగు? బాగా కులిపోయిందా ఏంది? సరే సరే కానీ అయితే మీరు రోబో సినిమా 2వ భాగం చూసిండ్రా? అందులో పక్షిరాజు గూండగాడు 100,000 పక్షులు మొగుల మీద ఎట్లా తిరుగుతాయో అలా గ్రాఫిక్స్లో ఏమన్నా తీసిండ్రా అసలు? మరి గ్రాఫిక్స్లో చూస్తేనే గంత పరిశాన్ అయితే ఒరిజినల్గా తిరిగితే ఇంకెంత పరిశాన్ అవుతారో చూడుండ్రి. ఇగో ఈ పిట్టలను చూస్తుంటే ఇదేదో రోబో సినిమా మళ్ళా చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా. ఇది సినిమా కాదు, గ్రాఫిక్స్ పిట్టలు అంతకన్నా కాదు, ఒరిజినల్ పిట్టలే. మన ఢిల్లీలా గిర్ర తిరుగుతాయి. ఒకటే ముఖానికి ఇట్లా మంద వచ్చినాయి. ఏడికల్లా వచ్చినాయో ఏందో గాని మనసులో ఏమనుకున్నాయి కావచ్చు. అసలు ఏదన్నా ఆట ఆడుకుందాం అనుకున్నాయో ఏందో మనకు తెలియదు కానీ కమాన్ రెడీ 1 2 3 స్టార్ట్ అనుకుంటా అట్నుంచి అటు ఇట్నుంచి అటు ఎగురుకుంటా పోయినాయి. కానీ ఇలా చూడు, మనం ఇంట్రోలు కదా ఎయిర్ షో పేరుతో యుద్ధ విమానాలు మూల మీద తిప్పినట్టు ఇవి కూడా ఒక పద్ధతి ప్రకారం తిరుగుతున్నాయి కదా. మరి వీటికి ఇంతగానం క్రమశిక్షణ ఎవరు నేర్పించిరు కావచ్చు, ట్రైనింగ్ ఎవరిచ్చిరు కావచ్చు. అయినా ట్రైనింగ్లు క్రమశిక్షణలు మనుషులకు కావాలి కానీ జీవాలకు అవసరం లేదు. అవి మనకంటే చాలా తెలివిగల్లాయి, హుషారు గల్లాయి, క్రమశిక్షణ గల్లాయి, అంతకు మించి నియత గల్లాయి. అందుకే ఒక్క మాట మీద ఉంటే ఒక పద్ధతి ప్రకారం నడుచుకుంటాయి గిట్లా.